ఈ అబ్బాయి ఎంత ఫేమస్ అంటే తన వీడియోల ద్వారా ఎంత బాగా ఫేమస్ అయ్యాడో ట్రోలింగ్స్ పరంగా కూడా అంతే బాగా ఫేమస్ అవుతున్నాడు. అసలు ఏం తెలుసని హైదరాబాద్ డైరెక్టర్ దగ్గరికి ఫ్రెండ్ తీసుకొని వెళ్ళాడు. అంటే ఆయన అవకాశాలు ఇస్తా అన్నారు. అవి తీసుకొనిరా, ఇవి తీసుకొనిరా, కూరగాయలు. ఒక్కొక్కరు అమౌంట్ ఎంత పే చేస్తే మీ క్యారెక్టర్లు ఫిక్స్. అందరం కట్టాం, మనం చాలా సంపూర్ణంగా మోసపోయాం అని చెప్పేసి ఎన్ని లక్షలు దబ్బెట్టు. అమ్మాయిల పరంగా అక్క నీదేమైంది అక్క ఏంటని అంటే సెలెక్ట్ చేస్తారు అని చెప్పేసి అని అన్నది. కమిట్మెంట్ అడిగారు. డైరెక్టర్లు అంటే ఇలానే ఉంటారా? ప్రతి ఒక్కటి ట్రోల్ చేస్తూనే ఉంటారు. నా మీద ఎన్ని వేసుకున్నా పర్లేదు, అమ్మాయిల మీద ఎందుకు మళ్ళీ అలా చేయడం? ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి. నిజంగా నా వీడియోస్ అలానే ఉంటే పోను ఓకే. దీనివల్ల నేను ఎంత ఇబ్బంది పడ్డాను అనేది వాళ్ళకి తెలీదు. ఏదైనా ఒక మూవీలోని నాకు ఒక క్యారెక్టర్ ఉంది అంటే మనోడు వద్దండి, మనోడి మీద హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రశాంతి. నమస్తే అజయ్, నమస్తే. ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. నీకు ఎప్పుడు అనిపించింది ఇలా ఒక యాక్టర్ అవ్వాలని లేకపోతే ఒక డైరెక్టర్ అవ్వాలని? నార్మల్ గా అయితే నేను ఏదైనా ఇప్పటి వరకు కూడా కొన్ని ఇన్సల్టింగ్స్ వల్లే అవి చేయడం జరిగింది అనమాట. లైక్ ఇప్పుడు డాన్స్ ఎలా అంటే చిన్నప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటే వీధిలో ఏదైనా ప్రోగ్రామ్స్ అయినాయి అంటే నాన్న పర్ఫామ్ చేసేవాడు, అక్క పర్ఫామ్ చేసేది. సో ఫ్యామిలీలో నేనే అనమాట, జస్ట్ ఓన్లీ చదువుకునేవాడిని అంతే. స్కూల్కి వెళ్ళేవాడిని, హోంవర్క్లు రాసుకొని ఇంట్లో ఉండేవాడిని. సో అందరూ ఎలా కామెంట్ చేసేవారంటే వాళ్ళు చూసి నేర్చుకో, మీ అక్క ఎలా డాన్స్ చేస్తుంది, మీ నాన్న ఎలా డాన్స్ చేస్తారు, నువ్వెందుకు అన్నట్టు ఇలా చేసేవారు. అయితే సరే అని చెప్పి ఒకసారి మొత్తం తలుపులన్నీ వేసి ఇంట్లో ఒక్కడనే స్టైల్ మూవీలో రాఘవ లారెన్స్ గారి సాంగ్ ఉంటది ఒకటి, టైటిల్ సాంగ్. సో ఆ సాంగ్ కి డాన్స్ ప్రాక్టీస్ చేసి స్టేజ్ మీదకి వెళ్ళా. ఎలా వెళ్ళానంటే ఇంకా అందరూ కూడా డాన్స్ చేస్తున్నానని వెయిట్ చేస్తున్నారు, నేనేమో అలా చూసుకుని ఉండిపోయా. మనకేంటంటే ఫస్ట్ నుంచి స్టేజ్ ఫియర్, కెమెరా ఫియర్, మైక్ ఫియర్ ఇవన్నీ బాగా ఎక్కువ. సో అప్పుడు అలా నేను అలా స్టాండ్ అయిపోయి ఉండిపోవడం, అందరూ కింద నుంచి కామెంట్ చేశారనమాట. అంటే బావ వాళ్ళు, అన్నయ్య వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా. సో అలా చేస్తే ఇలా కాదు, నెక్స్ట్ ఇయర్ మనం ఏంటో చూపిద్దామని అప్పుడు ఆర్య మూవీలో సాంగ్ తో వచ్చా. ఈసారి పర్ఫామ్ చేస్తే ఇంకా ఫస్ట్ ప్రైజ్ మందే. అంటే అలాగా అంటే నాన్న వేస్తున్నాడు, అక్క డాన్స్ చేస్తుంది, మనం మాత్రమే ఏదైనా అన్నట్టు డాన్స్ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత మామూలు స్టడీసే ఓన్లీ నాది ఫస్ట్ నుంచి కూడా. స్టడీస్ పరంగా మెడికల్ ఫీల్డ్ లోకి వెళ్ళాలనేది ఒక గోల్ ఉండేది, అంటే అదే డ్రీమ్ నాది మెయిన్. అయితే డాక్టర్. సో మెడికల్ ఫీల్డ్ లో నాన్నది అంటే మొత్తం ఫ్యామిలీ అందరిది మెడికల్ ఫీల్డే. సో నేను కూడా చిన్నప్పుడు నాన్నకి క్యారేజీలు పట్టుకొని వెళ్ళానంటే హాస్పిటల్కి, వాళ్ళు డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇదిగో నా కొడుకు ఇదే హాస్పిటల్ కి డాక్టర్ గా వస్తాడు అది ఇది అని చెప్పి పరిచయం చేసేవాడు. సో అదే మైండ్ లో ఎక్కువ ఉండిపోయేది అనమాట, అంటే డాక్టర్ డాక్టర్ అని చెప్పేసి. ఆ తర్వాత ఇంటర్ వరకు అదే ఉండేది. సో తర్వాత ఇంకా నాన్న స్టోరీ అంటే చెప్పాడు అనమాట. ఏమని? ఏంటంటే అప్పట్లో ఈయన మద్రాస్ వెళ్ళి అంటే చెన్నైలో వెళ్ళి మూవీస్ కోసం ట్రై చేసి, సో బాగా అంటే అక్కడ ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, అలానే ఎంత ట్రై చేస్తారు. ఆయన ఏఎన్ఆర్ కి చాలా పెద్ద ఫ్యాన్ అనమాట, ఏఎన్ఆర్ గారికి. మీ నాన్నగారు కూడా మద్రాస్ వెళ్ళి అవకాశాల కోసం. సో ఆయనకి నాగేశ్వరరావు గారు అంటే ఇన్స్పిరేషన్. సో ఆయన స్ఫూర్తితో అక్కడికి వెళ్ళి సినిమాల్లో ట్రై చేస్తానే ఉన్నారు. సో ఇంకప్పటికి ఎలా ఉందంటే ఫ్యామిలీ ఇటు సినిమా ఏం చేయాలో తెలియలేదు. ఇతను డ్రామాలు వేసేవారు అనమాట, ఎక్కువ నాటకాలు అవి వేసేవారు. సో ఆ నాటకాల్లోని అందులో ఒక ప్రోగ్రామ్ కి ఎన్టీ రామారావు గారు వెళ్ళారనమాట. అప్పుడు ఆయన సీఎం గా ఉండే టైంలోని ఎన్టీ రామారావు గారు వెళ్ళి ఆయన యాక్టింగ్ అది నచ్చి మనోడు ఏం చేస్తున్నాడు అది ఇది అంటే, లేదండి ఇలా సినిమాల్లో ట్రై చేశాడు కానీ అవకాశాలు దొరకలేదు, ఫ్యామిలీ పరంగా వచ్చాడు, ఏం లేదు, ఒక నిరుద్యోగి అని చెప్పగానే వెంటనే కేజీహెచ్ హాస్పిటల్లోని ఆయనకి రికమెండ్ చేశారనమాట జాబ్ అనేది. సో ఆయన రికమెండేషన్ తో ఇతనికి జాబ్ వచ్చింది అక్కడ, మీ నాన్నగారికి. అప్పటి నుంచి ఇంకా ఫ్యామిలీ అన్నట్టు ఇంకా ఓకే. నీకు ఇప్పించి మీ నాన్నగారి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది. ఆయన స్టోరీ చెప్పి ఒక రోజు అంటే కొంచెం ఫొటోస్ అవి ఉంటాయి కదా, అప్పట్లో ఫొటోస్ అవి చూపిస్తే నాకు అప్పుడు అనిపించింది అనమాట, లేదు నాన్న కళ మనం నెరవేరుద్దాం అని చెప్పేసి అప్పుడు యాక్టర్ గా స్టార్ట్ చేశాను నేను. సో కొన్ని సిచ్యువేషన్స్ హైదరాబాద్ లో నేను వచ్చి కొన్ని సిచ్యువేషన్స్ చూసిన తర్వాత డైరెక్టర్ గా రావాల్సి వచ్చింది.
అంటే డాక్టర్ అవ్వాలనుకున్న నువ్వు యాక్టర్ అవ్వాలనుకున్నావు మీ నాన్నగారి కోరిక వల్ల. ఓకే. బట్ అసలు హైదరాబాద్ ఎప్పుడు వచ్చావు? నార్మల్ గా నిజం చెప్పాలి అంటే, నిజంగా మాట్లాడుకోవాలి అంటే నీకు దాని మీద పిచ్చి లేదు. యాక్టింగ్ మీద నీకు అసలు పిచ్చి లేదు. నీకు డాక్టర్ అవ్వాలని గోల్. కానీ మీ నాన్నగారి కోరిక మేరకు ఏదో నేను చేసేయాలి, యాక్టింగ్ ఫీల్డ్ లోకి వెళ్ళి మా నాన్న కళ నేను నెరవేర్చాలి అనుకున్నావు. కానీ హైదరాబాద్ వచ్చి అసలు ఏం తెలుసని హైదరాబాద్ వచ్చి అసలు ఎప్పుడు వచ్చావు హైదరాబాద్? 2015లో టీవీలో స్క్రోల్ అవుతా ఉంటది కదా, అంటే నటీనటులు కావాలను అనే యాడ్లు చూసి చాలా మంది మోసపోయిన వాళ్ళలో నేను కూడా ఒకడిని అనమాట. సో ఆ యాడ్ చూసి వాళ్ళకి ఫోన్ చేస్తే అమీర్పేట రండి అని చెప్పేసి అన్నారు. నాకు ఏం తెలియదు అసలు హైదరాబాద్ అంటే ఏంటో కూడా తెలియదు. సో వచ్చేసాను ఒక్కడనే. వచ్చేసిన తర్వాత ఇంకా చూసా, అంటే అక్కడ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ యాక్టింగ్ నేర్చుకోవాలి, సో ఇంత అమౌంట్ పే చేయాలి, మీకు సర్టిఫికేట్ వస్తుంది, మూవీస్లో ఆఫర్స్ వస్తాయని చెప్పగానే నేను నాన్నకు చెప్పాను. ఆయన వెంటనే అమౌంట్ తీసి నాకు ఇస్తే మొత్తం పే చేస్తాను. అక్కడ ఎంత కట్టావు? అక్కడ ఒక 30 నుంచి 40 వరకు పే చేశాను. నెక్స్ట్ హాస్టల్ ఫీజెస్ ఇవన్నీ నాకు ఫస్ట్ టైం చిన్నప్పటి నుంచి ఎక్కడా కూడా హాస్టల్లో అలవాట్లేదు. ముఖ్యంగా అమ్మ అంటే ఇంట్లో వదిలి నేను ఎప్పుడు దూరంగా ఉండలే. ఎక్కువ హైదరాబాద్ వచ్చినా సరే చాలా మంది అంటుంటారు ఇక్కడ ఉండిపోవచ్చు కదా, ఇక్కడే చేసుకోవచ్చు కదా అంటే, లేదు నేను ఇంట్లో వాళ్ళతోనే ఉంటాను, ఇంటి దగ్గర ఉంటాను అని చెప్పేసి వైజాగ్ లోనే ఉండిపోతాను అమ్మ వాళ్ళతోనే. సో అలా వచ్చిన తర్వాత పే చేశాను. తర్వాత హాస్టల్లోనే ఉండేవాడిని. ఇంకా రోజు అటు ఇటు తిరగడం, వాళ్ళేమో మూవీస్ అని చెప్పడం ఏం లేదు. ట్రైనింగ్ తీసుకున్నావా? అంటే వెళ్ళడం ఓ 2-3 డేస్ వెళ్ళడం, రూమ్మేట్స్ ఉంటారు కదా హాస్టల్లో, వాళ్ళు చెప్పారనమాట అది పెద్ద ఫ్రాడ్, అక్కడికి ఎందుకు వెళ్ళావు నువ్వు, అలాంటిది ఏమి ఉండదు అది ఇది అని చెప్పగానే ఇంకా నాకు ఏం చేయాలో తెలియలేదు. ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాలేదు, చెప్పలేదు నేను ఎలా అంట అని చెప్పేసి. కానీ ఇంకొక డైరెక్టర్ దగ్గరికి ఫ్రెండ్ తీసుకొని వెళ్ళాడు, అంటే అక్కడ పరిచయమైన ఒక ఫ్రెండ్ తీసుకొని వెళ్తే ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన అవకాశాలు ఇస్తా అన్నారు, అవి తీసుకొనిరా ఇవి తీసుకొనిరా, కూరగాయలు సమ్ము పిల్లల్ని అది ఇది అని చెప్పి బాగా ఎక్కువ ఇవే ఉండేదన్నమాట. సార్ ఏంటి సార్ షూటింగ్ ఎప్పుడు సార్ అంటే స్టార్ట్ అవుద్ది ఇలా. ఎవరా డైరెక్టర్? తెలీదు, పేరు తెలీదు, ఆ ఫేస్ కూడా నాకు గుర్తులేదు. ఇప్పుడు 2015లో కదా. సో అలా చేసేవాడు ఆయన. ఇంక ఫైనల్ గా ఒక సరే మూవీ మనకు ఓకే అయ్యింది, ఒక్కొక్కరు అమౌంట్ ఎంత పే చేస్తే మీ క్యారెక్టర్లు ఫిక్స్, అగ్రిమెంట్స్ కూడా ఉంటాయని చెప్పేసి అనగానే అందరం కట్టాం. అప్పుడు కూడా ఇంటికి ఫోన్ చేసి నాన్న ఎంత అమౌంట్ కట్టమంటున్నారని అంటే మళ్ళీ ఆయనే వచ్చి అమౌంట్ పే చేసి అగ్రిమెంట్స్ సంతకాలు కూడా అయిపోయినాయి. సరే ఇంకా నేను స్క్రీన్ లో నన్ను నేను చూసుకోవచ్చు అని ఇంకా ఫిక్స్. సో వైజాగ్ ఇంటికి వెళ్ళిపోయాం. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచి ఫోన్లు చేస్తుంటే అంటే కొన్ని రోజుల తర్వాత రెస్పాన్స్ లేదు. ఎలాంటి రెస్పాన్స్ లేకపోతే ఏమైందో తెలియలేదు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆయనే ఫోన్ చేసి అజయ్ ఇలాగా గోవా వెళ్ళాలి మనం, సో కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, ఇంత అమౌంట్ కావాలి తీసుకొని రా అమ్మా అది ఇది అని చెప్పేసి అన్నారు. అనగానే మళ్ళీ ఇంట్లో తీసుకొని నేను హైదరాబాద్ వచ్చి ఆ అమౌంట్ పే చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా ఇంటర్ ఎగ్జామ్స్ టైంలో షూట్ ఎలా ఉంది అంటే ఆయనకి తెలుసు నేను ఇంటర్మీడియట్ అని. అప్పటికి ఇంటర్ చదువుతుంటే ఆయన అన్నాడు అనమాట, ఇలా షూట్ ఉంది మరి ఏంటి నీకు ఎగ్జామ్స్ కదా అని అంటే, ఆయన ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వాలి సార్ అని నేను చెప్తానని అనుకున్నాడు. బట్ నేనంటే సార్ ఎగ్జామ్స్ కూడా వదులుకొని వస్తానండి, నాకు సినిమాని ఇంపార్టెంట్ అని చెప్పగానే ఆయన షాక్ అయినట్టు ఉన్నాడు. అప్పుడుతోని సరే అయితే నేను ఫోన్ చేస్తానని ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. తర్వాత వెంటనే మళ్ళీ అక్కడికి ఆఫీస్కి రావడం జరిగింది. అది క్లోజ్ చేస్తుంది. తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరినైనా అడిగితే చెప్పారనమాట ఆయన చేసిన ఫ్రాడ్ కోసం. అని ఓకే మనం చాలా సంపూర్ణంగా మోసపోయాం అని చెప్పేసి. అంటే అచ్చ తెలుగులో మాట్లాడుకోవాలంటే అసలు అంటే ఎన్ని లక్షలు దబ్బెట్టావు? లక్షలేం కాదు, వేలు, వేలల్లోనే, వేలు కానీ లక్ష వరకు అలా. లక్ష రూపాయలు పెట్టేసావు. సరే యాక్టర్ గా స్టార్ట్ చేసి నువ్వు మరి ఇందాకన్నావు కదా డైరెక్టర్ గా నేను చేయాల్సి వచ్చింది అని, దానికి రీజన్ ఏంటి? ఇదే హైదరాబాద్ లో మేము తిరిగే వాళ్ళం కదా అవకాశాల కోసం. అప్పుడు ఇన్స్టిట్యూట్ లో అంటే అక్కడ ఇన్స్టిట్యూట్ ఉండేది కదా, అక్కడ ఒక బ్యాచ్ ఉండేది అనమాట మాతో పాటు. అందులో ఒక అమ్మాయి అంటే అక్కనే పిలిచేవాడిని. ఆ అక్క ఏంటంటే మాతో పాటే ఆడిషన్స్ వచ్చేది. ఒక ఆడిషన్ లోని అందరూ సెలెక్ట్ అవుతున్నాం అని చెప్పేసి అన్నారు. నన్ను అమౌంట్ అడిగారు, అంటే అబ్బాయిల్ని అమౌంట్ పే చేయమన్నారు. అమ్మాయిల పరంగా అక్క నీదేమైంది అక్క ఏంటని అంటే సెలెక్ట్ చేస్తారు అని చెప్పేసి అని అన్నది. అయితే సూపర్ కంగ్రాట్స్ అక్క అని చెప్పేసి అన్నాం. తర్వాత అమౌంట్ పరంగా మేము మోసపోయాం కదా, ఆల్రెడీ అమౌంట్ కట్టేసి ఉన్న వాళ్ళందరూ మోసపోయారు. ఇంకా వైజాగ్ వెళ్ళి సైలెన్స్.
కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఆవిడ కనిపించింది నాకు, గాజువాక అక్కది. అయితే అదేంటక్క నువ్వు ఇక్కడ, ఏమైంది ఆ మూవీ, ఆ డైరెక్టర్ కి ఫోన్ చేస్తుంటే అవ్వట్లేదు అది అని చెప్తే ఆవిడ ఇంటికి తీసుకెళ్ళింది. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఏడ్చుకుంటూ చెప్పింది అనమాట, ఇలా సినిమా అంటే అమ్మాయిల్ని కమిట్మెంట్ పరంగా అప్పుడు మాకు చెప్పలేదు ఆవిడ, ఎందుకంటే మరి ఏమనుకుందో తెలీదు. సో అప్పుడు చెప్పలేదు, కానీ తర్వాత ఇలా కమిట్మెంట్ అడిగారు. తర్వాత ఇలా అయిన తర్వాత ఇంకా ఆయన అంటే మాకు ఎలా అయితే హ్యాండ్ ఇచ్చాడో ఆవిడకి కూడా అలానే జరిగింది అనమాట. కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మోసం చేశారు. సో అలా మోసం చేసిన తర్వాత ఆవిడ ఏడ్చుకుంటూ, ఇలానైనా ఉంటది సినిమా అంటే, ఎలాగైనా డైరెక్టర్లు అంటే ఇలానే ఉంటారా, ఇలా చేస్తారా అని చెప్పేసి ఆవిడ ఏడుస్తుండేటప్పుడు నాకు అనిపించింది అనమాట, అంటే ఎవరో కొందరు అలా ఉండొచ్చు, అంటే అలాంటి వాళ్ళు ఉన్నారు, కానీ అందరూ అలా ఉండరు అని నేను అడిగితే కనిపించట్లేదే అన్నది. అయితే అని అనగానే ఇంకా అనిపించింది. అప్పటి వరకు యాక్టర్ గా నేను చాలా వరకు తిరిగాను, షార్ట్ ఫిల్మ్స్ పరంగా కూడా. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 6కి రా అంటే 6కి వెళ్ళేవాడిని. ఒకరు అలాగే, తమ్ముడు నీకు షార్ట్ ఫిల్మ్ లో క్యారెక్టర్ ఉంది, నువ్వు చేస్తానంటే ఎర్లీ మార్నింగ్ 6కి రావాలి, మరి వస్తావా అని అడిగాడు. వస్తానని అన్నాను. సరే అయితే రేపు వచ్చేసే అన్నాడు. అక్కడ నుంచి 40 కిలోమీటర్స్ అనమాట. బస్సులో వెళ్ళాను. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిన తర్వాత వాడేమన్నాడంటే, తమ్ముడు నీ డెడికేషన్ ని నేను టెస్ట్ చేశాను రా, వస్తావా లేదని చెప్పేసి, వచ్చావు కదా సరే అయితే నీకు ఈ షార్ట్ ఫిల్మ్ లోని ఇచ్చేస్తాను క్యారెక్టర్, నువ్వు వచ్చేసే అని చెప్పేసి వెళ్ళిన తర్వాత సినిమాలకే జూనియర్ ఆర్టిస్టులుగా ఉంటే ఎంతో ఒక బాధ అది. అలాంటిది షార్ట్ ఫిల్మ్ కి జూనియర్ ఆర్టిస్ట్ గా పిలిచాడు నన్ను. వెళ్తే ఎలా అంటే ఒక స్టూడెంట్స్ బ్యాచ్ లో నేను ఒక స్టూడెంట్ అనమాట. ఇంకబ్బా ఇంకా సరే ఏదోటి దొరికిందే ప్రసాదం అన్నట్టు సరే అని చెప్పేసి వెళ్ళాను అక్కడికి. వెళ్ళిన తర్వాత ఇదే డైవర్ట్ అయిపోతుంది, ఇటు వచ్చేస్తాను నేను మళ్ళీ ఈ అమ్మాయి గురించి చెప్తే ఇంకా అలా అన్నది. సో అప్పటి వరకు యాక్టర్ పరంగా చాలా వరకు అవకాశాల కోసం అందరిని అడిగేవాడిని. ఇంక ఇలా కాదు, అదే డైరెక్టర్ అయ్యాను అనుకో, నాలాంటి వాళ్ళకి అంటే ఎంతో మంది అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు, నాలాంటి వాళ్ళకి అలానే అమ్మాయిల పరంగా అంటే ఈ డైరెక్టర్లు అంటే ఎవరైతే బెస్ట్ డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళ లిస్ట్ లో కంటే ఈ డైరెక్టర్ తో చేస్తే సేఫ్ అండ్ సెక్యూర్డ్, సేఫ్ గా ఉండొచ్చు అనే బ్యాచ్ లోకి మనం వెళ్దాం అని వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వాలి అని చెప్పేసి డైరెక్షన్ పరంగా స్టార్ట్ చేశాను. ఇదంతా నేను ఆల్రెడీ ఒక సిరీస్ కూడా చేశాను, చిత్రం అని ఒక సిరీస్ లో ఈ కొన్ని ఎపిసోడ్స్ అంటే మార్చి ఇప్పుడు అక్కకి నాకు జరిగిన ఇన్సిడెంట్ ని వేరే అమ్మాయి అంటే ఫ్రెండ్ కి నాకు జరిగినట్టు క్రియేట్ చేశాను. అలానే అలా అనమాట కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ని ఆ చిత్రం అనే సిరీస్ లో నేను చేశాను, నా ఛానల్లో ఉంటది అది ఆల్రెడీ. సో అది నెక్స్ట్ ఈ షార్ట్ ఫిల్మ్స్ పరంగా అలానే చేసేవాడిని. ఇంక ఇలా కాదని చెప్పి డైరెక్షన్ దాంట్లోకి వచ్చాను. నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ షూట్ డే అంటే డే 1 కెమెరామెన్ హ్యాండ్ ఇచ్చాడు నాకు. కెమెరా ఉంది, ఆర్టిస్టులు ఉన్నారు, డైరెక్టర్ ఉన్నాను, కెమెరామెన్ లేడు. ఫోన్ చేస్తే ఇలా మనోడు ఏంటంటే పెళ్లిళ్ళ ఫోటోగ్రాఫర్ అనమాట. అయితే ఇంకా లేదు నాకు ఈవెంట్ ఉంది నేను రాలేను, అక్కడ రెడ్ బటన్ ఉంటుంది చూడు ఆన్ ఆఫ్ అదే అన్నాడు. సరే అని చెప్పేసి ఒక ట్రైపాడ్ పెట్టి నేనే ఆన్ ఆఫ్ నొక్కి కెమెరామెన్ అయిపోయా. అలా అయ్యింది కెమెరామెన్ అనేది. అంటే డిఓపి పరంగా అలా చేశాను. ఎడిటింగ్ పరంగా అదే షార్ట్ ఫిల్మ్ ని ఎడిటింగ్ కి తీసుకొని వెళ్తే మనోడు ఎడిటింగ్ చేస్తా ఉన్నాడు, షార్ట్ ఫిల్మ్ కి 10,000 అవుతుంది అన్నాడు. అప్పటికి మా దగ్గర డబ్బులు లేవు. ఒక్కొక్కరు ఫండ్స్ వేసుకొని మాకు బాగా అప్పట్లో హెల్ప్ చేసిన ఒక ఆయన ఉన్నాడు, యోగి అని అన్నయ్య. ఆయన పిఎస్ అక్కడ మా భీమిలి స్టేషన్ అంటే వైజాగ్ స్టేషన్ లోనే పోలీస్ అనమాట. ఆయన బాగా మంచి సపోర్ట్ మాకు. ఎలా అంటే ఇంకా నన్ను ఒక ఎక్కడో రోడ్డు మీద చూసాడు అనమాట, ఏదో షూట్ చేసుకుంటుంటే చూసి, తమ్ముడు నీ దగ్గర మంచి టాలెంట్ ఉంది, నీకు నేను సపోర్ట్ అప్పుడు నేను ఫేమస్ కూడా కాదు, నేను నీకు సపోర్ట్ చేస్తాను తమ్ముడు, ఏదైనా అవసరం అయితే నన్ను అడిగా అన్నాడు. సో అలా ఈ ఎడిటింగ్ పరంగా అమౌంట్ అవసరం ఉంది. ఫోన్ చేసి ఏమోడు అంటే అసలే పోలీసు ఏమనుకుంటారో ఏంటో అని చెప్పేసి ఇంకా మెసేజ్ చేశాను, అన్నయ్య ఇలా ఉందన్నయ్య అమౌంట్ కావాలి, షార్ట్ ఫిల్మ్ ఆగిపోయిందంటే వెంటనే ఆయన నాకు అమౌంట్ సెండ్ చేస్తారు. చేసి నువ్వైతే మాత్రం ఆపద్దు తమ్ముడు, నీకు ఏ అవసరం ఉన్నా నన్ను అడుగు చాలని చెప్పేసి అన్నాడు. ఇంకా ఆయన అమౌంట్ వేయడం ఎడిటింగ్ అయిపోయింది. అప్పుడు ఏమనుకున్నానంటే ఇంకా నెక్స్ట్ టైము ఎవరిని అడగొద్దు, ఇలా కొంచెం అంటే ఉంటది కదా ఇంత అవుతుంది అనేది. సో ఏం చేశానంటే ఒక్కసారి అంటే ఎడిటర్ దగ్గర లాస్ట్ డే అది మనోడు చేస్తున్న వర్క్ అంతా 1 డేనే మొత్తం చూసి ఏం చేస్తున్నాడు అంతా మైండ్ లోకి ఎక్కించుకొని ఆ నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ నుంచి నేనే ఎడిటర్ అయిపోయాను. అంటే ఆయన చేసిన వర్క్ చూసి ఎడిటింగ్ నేర్చుకున్నా. అలా ఎడిటర్, డైరెక్టర్, రైటర్, డిఓపి అలా అయిపోయింది. ఓకే, ఎవరి మీద ఆధారపడకుండా
నీ పని అంటే ఆ నువ్వు టైంకి ఎవరు లేకపోతే చేసుకోలేకపోతే ఏం చేయాలో తెలియక నేనే చేసుకున్నాను. బట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలన్న థాట్ ఎలా వచ్చింది? ఇలానే అంటే షార్ట్ ఫిల్మ్స్ పరంగా అడిగేవాడిని కదా, ఉమ్, ఎవరిని అడిగినా సరే ఇలా ఎందుకు మనమే ఒక ఛానల్ పెట్టుకొని మనమే చేద్దాం అంటే డైరెక్షన్ పరంగా ఇంకా వెళ్ళాలి అనుకున్నాను కాబట్టి ఉమ్. సరే ఇంక మనమే ఛానల్ పెట్టుకొని ఇంక స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఛానల్ పెట్టుకొని వీడియో స్టార్ట్ చేసాం. అప్పుడే ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అప్పుడే ఇదంతా కెమెరామెన్ ఎడిటర్ ఇలా అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు నీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్టా, డైరెక్షన్ మీద ఇంట్రెస్టా? రెండు ఒకటే నాకు, కానీ ఫస్ట్ అంటే యాక్టర్ గా రావాలి అనేది ఉంది కాబట్టి అలా వెళ్ళాను. కానీ డైరెక్టర్ అనేది ఇప్పుడు మెయిన్ థీమ్ అయిపోయింది అనమాట. ఆర్యన్ అజయ్ తన లైఫ్ లో ఎప్పుడైనా ఏదైనా ఒక టైంలో ఒక రూమ్ లో ఒంటరిగా కూర్చొని ఏడ్ చేసిన సందర్భాలు ఉన్నాయా? బాధ అయితే ఉంది, కానీ ఎప్పుడు కూడా నాకు ఏడుపు రాదు, అంటే కన్నీళ్ళు రావు అసలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా ఉండదంటే మా అన్నయ్య చనిపోయినప్పుడు అందరూ ఏడుస్తున్నారు, అక్క అమ్మ నాన్న అందరూ ఏడుస్తున్నారు, కానీ నాకు ఏడుపు వచ్చేది కాదు అసలు. అంటే బాధ ఉంటది, అది ఎక్స్ప్రెస్ చేసుకోలేను నేను. సో అది నేను ఎలా ఎక్స్ప్రెస్ చేసుకున్నానంటే ఒకనొక టైం వచ్చిన తర్వాత ఓకే ఈ కాన్సెప్ట్ ఇలా చెయ్యాలి అంటే ఒక అన్నయ్య రోల్ నాకు పెట్టి ఆయన ఇలా ఊరేసుకుంటాడు అంటే చనిపోతాడు. చనిపోయిన తర్వాత అప్పుడు నేను చూపించాల్సిన బాధ అంతా కూడా ఆ వీడియోలో చూపించేసుకున్నాను అనమాట. సో అలా నేను ఒక 3-4 years నుంచి పెంచుకున్న ఒక డాగ్ ఉంది, సో బ్లాకీ దాని పేరు. అది కూడా చనిపోయింది ఒక రీసెంట్ గానే. చనిపోయిన తర్వాత అప్పుడు కూడా ఫ్రెండ్స్ కానీ అమ్మ అయితే ఇంకా మరీ దారుణంగా చాలా ఏడ్చేసింది. ఇంకా ఫ్రెండ్స్ ఏడుస్తున్నారు, టీం మెంబర్స్, వీధిలో వాళ్ళు కూడా, మా చెల్లి వాళ్ళు అంటే పిన్ని వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా ఏడ్చేస్తున్నారు. నాకు అసలు బాధ ఉండిపోయి అంటే రావట్లేదు బయటికి, ఎక్స్ప్రెస్ చేయలేను అసలు ఎంతలాగా, అంటే ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే ఒక కాన్సెప్ట్ దాని మీద రాసి, అంటే ఆ బ్లాకీకి ఒక పిల్ల ఉండేది, ఒక పప్పి, దాని పిల్లతోని సేమ్ రెండు ఒకేలా ఉంటాయి పోలికలు, సేమ్ ప్రింట్. చార్లీ మూవీలో తల్లి చనిపోయేటప్పుడు పిల్లని ఎలా ఇచ్చేసి వెళ్ళిపోద్దో అలా మాకు ఈ పిల్లని ఇచ్చేసిన తర్వాత అది చనిపోయింది అనమాట. సో దీంతోని అంటే ఆ జరిగిన సిచ్యువేషన్ ని నేను తీసుకొని, రియల్ ఇన్సిడెంట్ అది ఏంటంటే దానికి హెల్త్ బాగాలేకపోతే అమ్మ హాస్పిటల్ తీసుకెళ్ళమంటే మేమేమనుకున్నామంటే సరే బాగానే ఉంది కదా ఈవినింగ్ వచ్చి తీసుకొని వెళ్దామని షూట్కి వెళ్ళిపోయాం. ఈవినింగ్ వచ్చేసరికి చనిపోయింది అనమాట. సరే ఇంకా ఆ ఇన్సిడెంట్ ని కొంచెం చేంజ్ చేసుకొని ఈ బ్లాకీ చనిపోయినట్టు దాని పిల్లతో చేసి ఇంకా బాధ అంతా ఏడుపు అంతా ఇక్కడ కెమెరా ముందు తీర్చేసుకున్నాం అనమాట. ఓకే, తీసే ప్రతి ఒక్క వీడియోలో ఎంత డెప్త్ కనిపించినా సరే ట్రోలింగ్స్ పరంగా టిక్ టాక్ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు ఆర్యన్ అజయ్ వీడియోస్ ప్రతి ఒక్కటి ట్రోలింగ్ కి గురవుతూనే ఉంటాయి, ప్రతి ఒక్కటి ట్రోల్ చేస్తూనే ఉంటారు. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఏం చెప్తావు నువ్వు? చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు నిజం చెప్పాలి అంటే, వాళ్ళందరూ పక్కన పెట్టేసి ఒక్క ఆర్యన్ అజయ్ వీడియోస్ ఎందుకు ఇంత ట్రోల్ అవుతాయి అసలు? అంటే చాలా మంది జరుగుతుంటాయి ట్రోలింగ్స్ అనేది. సో వీళ్ళందరి అంటే వీళ్ళతో కంపేర్ చేసుకుంటే నా వీడియోస్ ఇంకా ఎక్కువ ఉంటది. లిటరలీ మాట్లాడుకోవాలి అంటే బూతులు, నిజంగా బూతులు వస్తూ ఉంటాయి. కిడ్నీ టచింగ్ స్టోరీ చెప్పలేను, నిజం చేత అంతా వల్గర్ మాటలు వస్తూ ఉంటాయి. అలాంటి మాటలు వింటున్నప్పుడు చాలా చిరాగ్గా అనిపిస్తుంది నిజం చెప్పాలి అంటే. ఎలాంటి కాన్సెప్ట్స్ అయినా వీళ్ళు ఎలా అయినా మార్చేయగలరు అనే ఒక థాట్ వస్తుంది. అసలు దానికి రీజన్ ఏంటంటావు? రీజన్ నాకు తెలియదు, కానీ నేనైతే ఒక విషయంలో హ్యాపీనే. అదేంటంటే ట్రోల్స్ అయితే ఉంటాయి, అది ఒక ఫన్నీ వేలో చేసుకుంటే అంటే కామెడీగా, వల్గారిటీ లేకుండా. ముఖ్యంగా ఒక రీసెంట్గా ఒక వీడియో చూసా, మా టీంలో ఒక అమ్మాయి అంటే మా కాన్సెప్ట్లో ఉన్న ఒక అమ్మాయి మీద బూత్ మాటలతో చేశారనమాట ట్రోల్. సో అలాంటివి వచ్చేటప్పుడే కొంచెం అంటే అరే ఇప్పుడు నేను అనేటప్పుడు నా మీద ఎన్ని వేసుకున్నా పర్లేదు, అమ్మాయిల మీద ఎందుకు మళ్ళీ అలా చేయడం, ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒకప్పుడు అమ్మాయిలు జస్ట్ ఒక ఫేస్బుక్ లో డీపీ కానీ వాట్సాప్ లో డీపీ కానీ, ముఖ్యంగా మెయిన్ ఫేస్బుక్, జస్ట్ ప్రొఫైల్ పిక్చర్ పెట్టడానికి ఎంతో అంటే ఫేక్ డీపీస్ పెట్టడం, లేదంటే ఏవో పప్పీస్ ఫ్లవర్స్ ఇలాంటివి పెట్టే దగ్గర నుంచి ఇప్పుడు డేర్ చేసి వాళ్ళు ముందుకు వస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటే అదే గొప్ప విషయం. అసలు అప్పట్లో ఇలా ఉండేది కాదు ఇంతకు ముందు. సో వాళ్ళ ఫ్యామిలీస్ అంత బాగా సపోర్ట్ చేస్తునేటప్పుడు ఆడపిల్లలు అంత వాళ్ళ టాలెంట్ చూపించుకుని అంటే ప్రూవ్ చేసుకుంది అనే టైంలోని వాళ్ళ మీద ఇలా వల్గర్ గా వచ్చేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ బాధపడతాయి కదా. సో వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ బాధపడేటప్పుడు సో దాని గురించే నేను బాధపడతాను అనమాట. అరే ఆడపిల్లల మీద ఎందుకు మరి ఇంత వల్గర్ గా వేయడం, కామెడీగా చేసిన విషయంలో ఎందుకు హ్యాపీ అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే మెయిన్ ఇంటెన్షన్ నా మెసేజ్ బయటికి వెళ్ళాలి. అది ఎమోషనల్ గా వెళ్ళినా ఫన్నీ వేలో వెళ్ళినా సరే
ఇప్పుడు నా వీడియోనే సేమ్ ఎమోషనల్ గా నేను చేసుకుంటా, Hmm. అదే వీడియోని ట్రోల్ చేసేటప్పుడు కామెడీగా వెళ్తుంది. సో ఎండ్ ఆఫ్ ది డే పాయింట్ ఏంటంటే మెసేజ్ వెళ్తుంది. అది కామెడీకి వెళ్ళినా ఎమోషనల్గా వెళ్ళినా మెసేజ్ వెళ్తుంది కదా, దాని పరంగా కొంచెం హ్యాపీనే. ఎప్పుడైతే వల్గర్ వర్డ్స్ వస్తాయో దాని పరంగా ముఖ్యంగా అమ్మాయిల మీద వచ్చేటప్పుడే కొంచెం బాధ అనిపిస్తుంది. అరే ఎందుకు, మంచిగానే ఇప్పుడు కొన్ని నిజంగా నా వీడియోస్ అలానే ఉంటే పోనీ ఓకే, మిగతా ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నేను టేకింగ్ లో కానీ, ఎడిటింగ్ లో కానీ, కాన్సెప్ట్ లో కానీ, డైరెక్షన్ లో కానీ, ఇంకా మిగతా వాళ్ళు ఏంటంటే ఓకే యూట్యూబ్ అంటే ఈ సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఒక ఎంటర్టైన్మెంట్ కానీ, కొంతమంది టైం పాస్ గా చేసేవాళ్ళు కానీ, కొంతమంది మనీ కోసం చేసేవాళ్ళు కానీ, కొంతమంది ఫేమ్ కోసం చేసేవాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ ముఖ్యంగా నేను ఒక్కనే కాదు, నా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక ప్యాషనెట్ గా. కానీ ఎందుకంటే నా జర్నీ ఇదంతా, అప్పటికి టిక్ టాక్ లేదు, సోషల్ మీడియా అనేది లేదు. నేను సినిమా పరంగా స్టార్ట్ చేసేటప్పుడు అంటే నా గోల్ నేను రీచ్ అవ్వాలి, సినిమా అనేది మెయిన్ దీనిగా పెట్టుకునేటప్పుడు ఇలాంటివి కొంచెం ఇబ్బంది పడతాయి అనమాట. అంతే, దీనివల్ల నేను ఎంత ఇబ్బంది పడ్డాను అనేది వాళ్ళకి తెలియదు. అంటే చాలా మంది అనుకోవచ్చు ఓకే ట్రోల్స్ వస్తున్నాయి వాడు ఎంజాయ్ చేస్తున్నాడు అని అనుకోవచ్చు, నేను ఎంజాయ్ చేయొచ్చు. కానీ దీని వెనకాతల కొన్ని పర్టికులర్ గా కొన్ని అవకాశాలు నేను ఎలా కోల్పోతున్నానంటే, ఏదైనా ఒక మూవీలోని నాకు ఒక క్యారెక్టర్ ఉంది అంటే, అంటే ఇది నాకు తెలిసిన విషయమే, ఒక ఆయన సజెస్ట్ చేశారంట నన్ను, ఈ మూవీలో ఈ క్యారెక్టర్ మనోడు బాగా చేస్తాడండి, మంచి ఫ్యూచర్ ఉంది మనోడికి అని. అంటే ఇంకొక అంటే అదే డిపార్ట్మెంట్ లో ఇంకో ఆయన ఉంటాడు కదా, మనోడు వద్దండి, మనోడి మీద ట్రోల్స్ ఎక్కువ ఉన్నాయి, నెగిటివిటీ ఉంది, మనోడిని వద్దు అని చెప్పేసి అవకాశాలు ఇలా దూరం అయిపోయేవి. సో పర్టికులర్ గా కొన్ని ఈవెంట్స్ కానీ, కొన్ని షోస్ కానీ, సో నెగిటివిటీ ఉంది, ట్రోల్స్ ఉన్నాయి అనే దాని మీదే కొన్ని ఇలా ఆగిపోవడం వల్లే కొంచెం బాధ అనిపిస్తుంది. పర్సనల్ గా ఎలా చేసుకున్నా అది ఫన్నీ వేలో కామెడీగా. మొన్న ఈవెంట్కి వెళ్ళా అని చెప్పాను కదా, సో ఆ ఈవెంట్కి వెళ్ళేటప్పుడు నన్ను ఎవరైతే ట్రోల్ చేసేవారో అందులో ఒక 5-6 మీమర్స్ ఉంటారు కదా ట్రోలర్స్, వాళ్ళే నాతో సెల్ఫీ తీసుకొని భయ్య ఇలా చేస్తున్నాం కదా, నీకేమైనా హట్ అవుతున్నావా, మమ్మల్ని చూస్తే తిట్టుకుంటున్నావా అని అడిగారు వాళ్ళు. లేదు భయ్యా మీరు చేస్తున్నారు ఓకే, మీ ప్రొఫెషన్ మీది, నా ప్రొఫెషన్ నాది, నా మెసేజ్ బయటికి వెళ్ళాలి జనాల్లోకి, అది వెళ్తుంది. కానీ ఫన్నీ వేలో చేసుకోండి, ఎందుకంటే నా ఒక్కడి మీద లేదు, పెద్ద పెద్ద సెలబ్రిటీల మీదే ఉన్నాయి ట్రోల్స్ అనేవి, పెద్ద పెద్ద హీరోల మీద కానీ, హీరోయిన్ల మీద కానీ. సో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నేనెంత ఇంకా, ఆ విషయంలో అయితే నాకు బాధ ఏం లేదు. కానీ వల్గారిటీ తగ్గించండి, పర్టికులర్ గా అమ్మాయిల మీద వేసేవి కొంచెం ఇబ్బంది పడతాయి కదా, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇబ్బంది పడతారు కదా, సో అవి తగ్గిస్తే చాలు, అలాంటివి వద్దు అని చెప్పేసి చెప్పాను. మీ దగ్గర నుంచి నాకు ఇంకా కరెక్ట్ ఆన్సర్ రాలేదు. ఏ క్వశ్చన్ కి? అజయ్ పర్సనల్ లైఫ్ లో ప్రేమ విషయంలో ఎప్పుడైనా మోసపోయాడా? లేదు, మోసపోలేదు. నేను ఆన్సర్ నాకు కరెక్ట్ గా రావట్లేదు. అజయ్ లైఫ్ లో ఏ అమ్మాయి లేదా అంటే ఇప్పుడైతే లేదు, కానీ ఒకప్పుడు ఉంది, చెప్పు, అదే అదే నాకు కావాలి. ఒక 4 years నుంచి లేదు, 4 years బ్యాక్ ఎప్పుడో చిన్నప్పుడు, అది కూడా ఇప్పుడు కాదులే, అదే కావాలి నాకు. చిన్నప్పుడు ఏమంటారు బాగో బాగుంటది. అజయ్ ఫస్ట్ లవ్ ఎవరు? ఏమో అసలు లవ్ అని ఆ ఏజ్ లో లవ్ ఏముంటది అక్క, లవ్ అనేది అయితే ఏం లేదు. ఇప్పటి వరకు అసలు ఏ అమ్మాయి నచ్చలేదు. ఏదో ఒక అమ్మాయి పైన కేవలం జాలి పడ్డాను, అంటే తన బ్యాక్గ్రౌండ్ లో తన ఇష్యూస్ కొన్ని వాటి వల్ల చూసి కొంచెం జాలి పడ్డాను. మన మంచితనాన్ని ఏంటంటే అమ్మాయి వాడుకుంది, సో అలాగా తర్వాత అమ్మాయి ద్వారా అమ్మాయి చూసుకుంది, అలా వాడుకుంది, అంటే అంటే జస్ట్ యూజ్ అండ్ త్రో లాగా. సో అందులో అయితే లవ్ అనేది అయితే అర్థమైందా లేదో? అర్థమైంది. ఆర్యన్ అజయ్ లవ్ లో ఎప్పుడైనా మోసపోయాడా? అసలు లవ్వే లేదు కదా, ఇంకా లవ్ లో ఏం మోసపోతాం? జాలి పట్టం వేరు, అంటే జస్ట్ ఒక అమ్మాయి పరంగా అరే ఈ అమ్మాయి సిచ్యువేషన్ ఇలా ఉంది అలా అలా అంటే సరే అని చెప్పి జాలి పడ్డాను అంతే. సో అది జాలి మాత్రమే, లవ్ ఏం కాదు. ఆ వయసులో లవ్ ఏం ఉండదు. ఆ అమ్మాయి నిన్న ఆ జాలితనాన్ని వాడుకుంది అంతే. అంటే ఎలా అంటే ఇలా బాగాలేదురా, ఏ పరంగా వాడుకుంది? మనీ పరంగా అంతే, డబ్బుల పరంగా వాడుకొని చెక్కేసిందా అంతే. ఒక సంస్థలో ఆ అమ్మాయి పరిచయం అంతే, పరిచయం అయిన తర్వాత జస్ట్ ఫ్యామిలీ పరంగా, ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట, ఇంటికి వస్తుండేది, ఇంట్లో వాళ్ళ పరంగా అంటే సరదాగా ఉండేవాళ్ళం అనమాట. అలాగే అమ్మాయి కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకొని ఏడ్చేది. ఆ ఏడుపుకి కొంచెం నేనే కాదు మా ఫ్యామిలీ మొత్తం జాలి పడ్డారు అమ్మాయిని చూసి. అరే పాపం అని చెప్పేసి ఎవరు లేరు, ఇంకా నువ్వే పెళ్లి అంటే ఫ్యూచర్ లో పెళ్లి చేసుకో అన్నంత వరకు వెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళే. తర్వాత ఏంటంటే చెప్పాను కదా అమ్మాయి మన మంచితనాన్ని మన జాలిని వాడుకొని అలా. ఓ గాడ్, పెళ్లి వరకు వెళ్ళిపోయిన అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోయింది. పెళ్లి వరకు వెళ్ళిపోలేదు, ఆ మాటలు అంతే.
ఆదిన్ అజయ్ షూటింగ్ లో ఆర్టిస్టుల్ని బండబూతులు తిడతాడంట, అమ్మాయిలని కూడా చూడకుండా. ఇది నిజమేనా? బండ బూతులు తిట్టడం కాదు, అంటే గసిరేయడం, కోపం వచ్చేయడం, చేతులు ఏదో ఉంటే అది ఇసిరేయడం, ఇలాంటివి అయితే జరిగినాయి. అమ్మాయిలను కూడా చూడకుండా బూతులు తిడతాడు. బూతులు కాదు అవి, అమ్మాయిలు డైరెక్ట్ గా బూతులు తిట్టేస్తున్నాయి, రెండోసారి వస్తారా షూటింగ్లకి, అలా ఏం అంటే కాదు. విన్నాను కూడా, బూతులు అలా కాదు వచ్చిన అవి. అలా తిట్టిన వాళ్ళు సెకండ్ టైం షూటింగ్ కి కూడా రాలేదు అని. అలా తిట్టడం వల్ల రాకపోవడం కాదు, మన టార్చర్ కి రావడం మానేశారు అనమాట. అంటే టేక్లు మనం నా టీమ్ లో చేసిన ఏ ఆర్టిస్ట్ ని అడిగినా ఇదే చెప్తారు, ఒక్క టేక్ తో వదలడు, అది వచ్చేంత వరకు చిన్నదేనా, జస్ట్ చిన్న హెయిర్ ఇలా ఎగిరినా లేకపోతే చిన్న డ్రెస్, అంటే ఏదో ఒకటి, ఏ డిస్టర్బెన్స్ వచ్చినా సరే మళ్ళీ 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 టేకులు చేస్తూనే ఉంటాం అనమాట. అలా గంటలు అంటే 1 minute షార్ట్ అయినా సరే దాని వెనకాతల ఎన్నో గంటల కష్టం ఉంటది, అది ఆర్టిస్టులది కూడా అనేటట్టు చేసుకుంటాను అనమాట. సో అలా కసురు కూడా ప్రతి డైరెక్టర్ కి కన్ఫామ్ గా ఉంటది కోపం అనేది. అబ్బాయిలు అయితే అదే కొట్టడం ఉన్నాయి, 2-3 కదా ఉన్నాయి, కొట్టడం ఉన్నాయి కానీ వీళ్ళని కాకుండా వాళ్ళని, అలాంటివి. థ్యాంక్ యూ అజయ్, ఇలా వచ్చి అంటే ఇన్ని విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు. అండ్ నిజంగానే నువ్వు యాక్టర్ గా చాలా మంచి రోల్స్ ని ఇంకా సంపాదించాలి, అండ్ నీ లైఫ్ లో ఇంకా నువ్వు ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.